ఏం వండుతారు చెప్పండి? జొన్న పిండితో పూరి. సరే, జొన్న పిండితో పూరి చేయడానికి కావాల్సిన పదార్థాలు చెప్పండి. జొన్న పిండి పూరికి కావాల్సిన పదార్థాలు: జొన్న పిండి, జీలకర్ర, బియ్యపిండి, శనగపిండి, నువ్వులు, ఉప్పు, నూనె. సో మరి మొదలెడదామా జొన్న పిండి పూరి? ఓకే అండి. ఎలా చేయాలి చెప్పండి? ఫస్ట్ ఆయిల్ వేడి చేసుకుంటే. ఆయిల్ వేడి చేసుకున్నాం డీప్ ఫ్రైకి పూరి చేసుకున్నాం. దెన్ వాట్? ఫస్ట్ జొన్న పిండి 2 స్పూన్స్, 2 టీ స్పూన్ల జొన్న పిండి తీసుకుంటే 1 స్పూన్ శనగపిండి. 1 స్పూన్ శనగపిండి అంటే 1 కప్పు జొన్న పిండికి సగం కప్పు శనగపిండి, అంతేనా? అవునండి. ఇది 2 స్పూన్స్ బియ్యపిండి, 2 స్పూన్స్. ఓకే, బియ్యం పిండి 2 స్పూన్లు, 1 స్పూన్ నువ్వులు. ఓకే, జీలకర్ర, ఉప్పు సరిపోయినంత. ఓకే. ఎక్కడ నేర్చుకున్నారండి ఇది? ఇది మా అమ్మ వాళ్ళు చేస్తారండి. మీ అమ్మ వాళ్ళు చేస్తారు? ఏ ఊరండి మీది? బిహెచ్ఎల్ దగ్గర తెల్లాపూర్. ఇక్కడన్నా ప్రాపర్ హైదరాబాదేనా? అవునండి. సో దీన్ని పూరి పిండిలా కలుపుకోవాలా? అవునండి. సో పూరీల పిండిలా కలుపుకున్నారు. అవునండి. పూరి మేకరా? అవునండి. అంత సులువైపోయింది ఇప్పుడు పని. ఒకవేళ ఇవి లేకపోతే మామూలుగా చేసుకోవచ్చా? చేసుకోవచ్చు, కానీ అంత మంచిగా రాదండి. జొన్న పిండి కదా, విరిగిపోతుంది. అలవాటు ఉండాలి కదా పెద్దవాళ్ళకి. మంచి. సో కవర్ పెట్టి దానికి ఆయిల్ పూసారు. అవును. ఆయిల్ వేడైంది, ఫ్రై చేయాలి. ఓకే, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయాలి. పూరి రంగు రావాలి. అవునండి. ఇది వచ్చేస్తుంది. ఓకే, క్రిస్పీగా ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఎక్కువ వేయించితే క్రిస్పీగా అవుతాయి. అవునండి. సో మరీ ఎక్కువగా కూడా వేయించకూడదు అనమాట, మీడియంగా. సో పూరీస్ రెడీ. సొరకాయ కర్రీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సొరకాయ కర్రీ అంటే ఇంట్లో నార్మల్గా చేసినటువంటి సొరకాయ కర్రీ. ఓకే, జనరల్గా అండి జొన్న రొట్టెలు అయితే మనందరికీ తెలిసింది, కాకపోతే కాస్త బద్ధకంతో చేయడం మానేశారు. కొంచెం కష్టమైన పని కదండి. సో ఇలాంటి పూరి మేకర్ ఉంటే ఇక జొన్న పూరీలు బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. అండ్ ఇవి చూడండి, క్రిస్పీగా కూడా లేవు, చాలా మెత్తగా ఉన్నాయి. నిజానికి పిండి ఇంకొంచెం సేపు నాంచి పెడితే ఎక్కువ పొంగుతాయి అనుకుంటా కదా. సో వెరీ డిఫరెంట్ ఐటమ్ అండి. జొన్నలు తింటే ఎంత మంచిదో మన అమ్మమ్మల్ని నానమ్మల్ని చూస్తే తెలుస్తుంది వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉంటారో. జొన్న పిండి తిన్నవాళ్ళు, ఊర్లో ఉన్నవాళ్ళు. సొరకాయ కూర, నాన్ వెజిటేరియన్స్ అయితే నాటుకోడి, రైట్? జబర్దస్త్ ఉంది. హైదరాబాద్ స్టైల్లో చెప్తున్నా. క్యా బాత్ హై బాయ్, కిత్నా అచ్చా హై మాలూమ్ హై. చాలా బాగుందండి, వెరీ టేస్టీ. సొరకాయ కూర ఎవరు చేస్తారు? సొరకాయ కూర కూడా అదిరింది. ఇది కూడా నేర్పొచ్చు మీరు. వెరీ టేస్టీ, వెరీ యమ్మీ. జొన్న పిండి పూరి తయారు చేసే విధానం మీకోసం, మీ ఆరోగ్యం కోసం మరొకసారి చూసి నేర్చుకోండి. జొన్న పిండి పూరీలు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: జొన్న పిండి, బియ్యం పిండి, శనగపిండి, జీలకర్ర, ఉప్పు, నువ్వులు, నూనె. జొన్న పిండి పూరీలు తయారు చేసే విధానం: ఒక ప్యాన్లో నూనె వేడి చేసుకోవాలి. పూరి మిశ్రమం కోసం 2 చెంచాల జొన్న పిండి, 2 చెంచాల బియ్యం పిండి, 1 చెంచాడు శనగపిండి, 1 టీ స్పూన్ నువ్వులు, కొద్దిగా జీలకర్ర వేసి నీళ్లు పోసుకుని పూరీ పిండి కలుపుకోవాలి. తర్వాత పూరీ మేకర్తో పూరీలు అద్దుకుని వేడివేడి నూనెలో వేయించుకోవాలి. ఇలా తయారైన పూరీలను సొరకాయ కర్రీతో తీసుకుంటే సూపర్గా ఉంటాయి. ఇవి రెడీ అయ్యాయండి, తీసేద్దాం. ఓకే.